క్లాసికల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 22 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి భరం ఈజ్ ఎ పార్ట్నర్ ఇన్ ఎ ఫర్మ్. భరం ఒక సంస్థలో భాగస్వామి. హీ విత్డ్రాస్ 3,000 రూపీస్ at the starting of each month for 12 months. అతను 12 నెలల పాటు ప్రతి నెల ప్రారంభంలో 3,000 రూపాయలు విత్డ్రా చేశాడు. The books of the firm are closed on March 31st every year. ప్రతి సంవత్సరం మార్చ్ 31న ఫర్మ్ యొక్క బుక్స్ మూసివేయబడతాయి. Calculate interest on drawings if the rate of interest is 10% per annum. వడ్డీ రేటు సంవత్సరానికి 10% ఉంటే డ్రాయింగ్లపై వడ్డీని లెక్కించండి. సో ఈ ప్రాబ్లంలో మనల్ని డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగారు. అలాగే ఫర్మ్ బుక్స్ని ప్రతి సంవత్సరం మార్చ్ 31 నాడు క్లోజ్ చేస్తారు అని ఇచ్చారు. అర్థం చేసుకోవడానికి సులభంగా అకౌంటింగ్ వ్యవధి ముగింపు తేదీ మార్చ్ 31, 2000 XB అని పరిగణలోకి తీసుకుందాం. ఆ తర్వాత మనకు ఏమిచ్చారంటే పార్ట్నర్ భరం డ్రాయింగ్స్ని ప్రతి నెల మొదట్లో విత్డ్రా చేశాడు అని ఇచ్చారు. కాబట్టి ఈ కేసులో మనం డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని కనుక్కోవడానికి యావరేజ్ పీరియడ్ని వాడతాం. కాబట్టి మనం యావరేజ్ పీరియడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో రివైజ్ చేద్దాం. ఇప్పుడు డ్రాయింగ్స్ని ప్రతి నెల మొదట్లో విత్డ్రా చేసినప్పుడు యావరేజ్ పీరియడ్ని మొదటి నెల డ్రాయింగ్స్ తర్వాత గడిచిన నెలలు ప్లస్ చివరి డ్రాయింగ్స్ తర్వాత గడిచిన నెలలు హోల్ డివైడెడ్ బై 2 అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనకు ఈ డ్రాయింగ్స్ని ప్రతి నెల మొదట్లో విత్డ్రా చేశారు అని ఇచ్చారు. కాబట్టి మొదటి డ్రాయింగ్ వచ్చేసి అకౌంటింగ్ పీరియడ్ మొదటి నెల మొదటి రోజున విత్డ్రా చేశారు. కాబట్టి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు వరకు మొదటి డ్రాయింగ్ విత్డ్రా చేసిన తర్వాత అయిన కాల వ్యవధి 12 నెలలు. తర్వాత చివరి డ్రాయింగ్ని అకౌంటింగ్ పీరియడ్ చివరి నెల మొదటి రోజున విత్డ్రా చేశారు అని ఇచ్చారు. కాబట్టి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు వరకు చివరి డ్రాయింగ్ విత్డ్రా చేసిన తర్వాత అయిన కాల వ్యవధి 1 నెల. ఈ విలువల్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 12+1 హోల్ డివైడెడ్ బై 2 అవుతుంది. ఇది 6.5 monthsకి సమానం. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్తో మనం భారం డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ముందు భారం డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ యావరేజ్ పీరియడ్ని ఉపయోగించి అని రాద్దాం. ఇప్పుడు మనకు పార్ట్నర్ భారం చేసిన మంత్లీ డ్రాయింగ్స్ నెల 3,000 రూపీస్ అని ఇచ్చారు. కాబట్టి అతని ఇయర్లీ డ్రాయింగ్స్ వచ్చేసి అతని మంత్లీ డ్రాయింగ్స్ అమౌంట్ 3,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 12. ఇది 36,000 రూపీస్కి సమానం. ఇది పార్ట్నర్ భారం చేసిన మొత్తం ఇయర్లీ డ్రాయింగ్స్. ఇప్పుడు డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా వచ్చేసి ఇయర్లీ డ్రాయింగ్స్ మల్టిప్లైడ్ విత్ ద ఇంట్రెస్ట్ రేట్ అపాన్ 100 మల్టిప్లైడ్ విత్ యావరేజ్ పీరియడ్ అపాన్ 12. మనం ఇందాకే పార్ట్నర్ భారం చేసిన ఇయర్లీ డ్రాయింగ్స్ని 36,000 రూపీస్ అని క్యాలిక్యులేట్ చేశాం. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ లేదా వడ్డీని సంవత్సరానికి 10% చొప్పున ఛార్జ్ చేయాలి అని ఇచ్చారు. దీని విలువ సబ్స్టిట్యూట్ చేస్తే మనం దీన్ని 10/100 అని రాయొచ్చు. ఇప్పుడు మనం ఈ కేసుకి అన్వయించే యావరేజ్ పీరియడ్ వచ్చేసి 6.5 months అని తెలుసుకున్నాం కదా. దీని విలువని కూడా సబ్స్టిట్యూట్ చేసి దీన్ని 6.5/12 అని రాయొచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని ఇలా రాయొచ్చు. 36,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 10/100 మల్టిప్లైడ్ విత్ 13/2 మల్టిప్లైడ్ విత్ 1/12. 100లో 2 zeros ని 36,000 రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 12తో క్యాన్సిల్ చేస్తే 12 ones are 12 30s are. ఇప్పుడు మళ్ళీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 ones are 2 15s are. ఇప్పుడు మనకు మిగిలిన 15, 10 మరియు 13లని మల్టిప్లై చేస్తే మనకు 1,950 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ భారం చేసిన అన్ని డ్రాయింగ్స్ మీద అయిన ఇయర్లీ ఇంట్రెస్ట్. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.